హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా సింపుల్గా జస్ట్ 200 రూపీస్లో కంప్లీట్ అయిపోయే డిజైన్ చూపిస్తా. 200 కూడా ఎక్కువే అవుతుంది. జస్ట్ బిలో 200 అయితే మీకు ఈ డిజైన్ కంప్లీట్ అవుతుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, నెక్స్ట్ గోల్డ్ కలర్ బీడ్స్, ఇవి 20 గ్రామ్స్ అయితే సరిపోతాయి, 20 రూపీస్. నెక్స్ట్ స్టోన్ లైన్ 2 మీటర్స్ అయితే సరిపోతుంది, 30 రూపీస్. నెక్స్ట్ లోడింగ్ కోసం లోడింగ్ థ్రెడ్, ఇది 15 రూపీస్ బండిల్, కాకపోతే మనకి చాలా బ్లౌజెస్కి వస్తుంది. నెక్స్ట్ సిల్క్ థ్రెడ్స్ ఎల్లో కలర్, గ్రీన్ కలర్. నెక్స్ట్ గోల్డ్ కలర్వి రౌండ్ కుందన్స్ తీసుకోవాలి. 100 కుందన్స్ అయితే సరిపోతాయి మనకి. 100 కుందన్స్ 10 రూపీస్. నెక్స్ట్ ఈ జర్జోజీ ప్యాకెట్ వచ్చేసరికి 20 రూపీస్. నెక్స్ట్ గ్రీన్ కలర్ కుందన్స్. ఫస్ట్ మనం నెక్ చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని 1 లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూస్తున్నారుగా, ఈ విధంగా 1 లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత దీని పక్కనే గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్ చూపించాను చూసారా, అవి 1 లైన్ కుట్టుకోవాలి. నేను ఇక్కడ అన్ని బీడ్స్ ఒకసారి ఎక్కించు కుట్టట్లే, కొన్ని బీడ్స్ ఎక్కించుకుని కుడుతున్నా. ఇలా కుడుతున్నప్పుడు మీకు మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉండాలంటే నేను చూపించే విధంగా కుట్టుకోండి. ఇలా కుట్టుకుంటే మీకు బీడ్స్ అనేవి మధ్యలో గ్యాప్ రాకుండా నీట్గా ఉంటుంది. ఈ డిజైన్ మీరు ఏ కలర్ కాంబినేషన్ బ్లౌజ్కైనా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సిల్క్ థ్రెడ్స్ ఒకటి కలర్ చేంజ్ చేసుకుంటే మీ శారీ కలర్ని బట్టి సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ దీని పక్కన గ్లూ అప్లై చేసి స్టోన్ లైన్ని అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన స్టోన్ లైన్ కూడా చిన్న టకాలు వేసుకోండి, మర్చిపోవద్దు. మళ్ళీ దీని పక్కన గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్తో ఇంకొక లైన్ కుట్టుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ బీడ్స్ కుట్టి చూపిస్తున్నాను కదా, ఇదే ప్లేస్లో మీరు గోల్డ్ కలర్ బాల్ చైన్ ఉంటుంది కదా, అది కూడా యూజ్ చేయొచ్చు. అది మీటర్ వచ్చేసరికి 5 రూపీస్ ఉంది, 10 రూపీస్ ఉంది. మీకు ఈ వర్క్ చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే ఈ బీడ్స్ ఉన్న ప్లేస్లో బాల్ చైన్ యూజ్ చేస్తే సరిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కాకపోతే బాల్ చైన్ని మీరు కంపల్సరీ చిన్న టాకాలు వేసుకోవాలి గ్లూ పెట్టి అటాచ్ చేసుకున్న తర్వాత, అది మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు దీని పక్కన గ్లూ అప్లై చేసి లోడింగ్ కోసం వైట్ థ్రెడ్ని అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు లోడింగ్ కోసం నేను ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్ 4 కలిపితే 8 పేటలు అవుతుంది కదా, అలాగా ఎక్కించుకుని లోడింగ్ అనేది చేస్తున్నా. లోడింగ్ అంటే ఏం లేదు, చూస్తున్నారుగా ఇక్కడ స్టార్ట్ చేశా కదా, దీనికి ఆపోజిట్లో క్రాస్గా గుచ్చుకోవాలి. ఇలా గుచ్చుకుంటే మీకు లోడింగ్ అనేది వస్తుంది. 1 బై 1 చూడండి, బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఎల్లో కలర్ కుడుతున్నాను. చూస్తున్నారుగా, ఈ విధంగా క్రాస్గా కుట్టుకుంటే మీకు లోడింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. సేమ్ ఇది ముద్ద కుట్లానే ఉంటుంది, కాకపోతే థ్రెడ్కి అవతల గుచ్చితే మనకి లోడింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్ 1 సెంటీమీటర్ కుట్టుకోవాలి. వన్ సెంటీమీటర్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ మళ్ళీ 8 పేటలు తీసుకుని మిగిలిన 1 సెంటీమీటర్ కూడా గ్రీన్ కలర్ దారంతో లోడింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఈ విధంగా ఆల్టర్నేట్గా ఒకసారి ఎల్లో కుడితే ఒకసారి గ్రీన్ కలర్, ఈ విధంగా మీరు కంటిన్యూస్గా నెక్ చుట్టూ కంప్లీట్ చేసుకోవాలి.
చూస్తున్నారుగా, ఇప్పుడు ఇది లోడింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు దీని పక్కన మళ్ళీ గోల్డ్ కలర్ బీడ్స్ లైన్ ఇంకొకటి కుట్టుకోవాలి. అది కూడా సేమ్ ముందు ఎలా కుట్టాను అదే విధంగా కుడుతున్నా. ఈ లైన్ కూడా చూడండి. బీడ్స్ కుట్టడం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు నేను గ్లూతో చిన్న చిన్న డాట్స్ కొంచెం దూరంగా పెడుతున్నా. ఈ డాట్స్ పైన గోల్డ్ కలర్ రౌండ్ కుందన్స్ని 1 by 1 అటాచ్ చేసుకోవాలి. ఈ కుందన్స్కి కొంచెం పక్కనే గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్ కుట్టుకోవాలి. నేను ఇక్కడ బాల్ చైన్ యూజ్ చేసి చూపిస్తున్నా. ఫస్ట్ అన్ని బీడ్స్తో కుట్టి చూపించా కదా, ఇప్పుడు బాల్ చైన్ యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ బాల్ చైన్ యూజ్ చేసిన ప్లేస్లో బీడ్స్ అయినా కుట్టుకోవచ్చు, బీడ్స్ ప్లేస్లో బాల్ చైన్ అయినా కుట్టుకోవచ్చు. ఇప్పుడు బాల్ చైన్ అటాచ్ చేస్తున్నాను కదా, అటాచ్ చేసిన బాల్ చైన్ కూడా మీరు కంపల్సరీ చిన్న చిన్న టాకాలు వేసుకోవచ్చు, అది మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ బాల్ చైన్కి పక్కనే గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని 1 లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. అది కూడా చూపిస్తున్నాను చూడండి. చైన్ స్టిచ్ కుట్టడం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఈ గొలుసు కుట్టు పక్కనే నేను గ్లూ అప్లై చేస్తున్నా. అది కూడా కొద్దిగా గ్యాప్ ఉంచి ఈ గ్లూని అటాచ్ చేస్తున్నా. అటాచ్ చేసిన గ్లూ పైన మనం గ్రీన్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ చూపించాను చూసారా, ఆ డ్రాప్ షేప్ బయటకు వచ్చే విధంగా ఈ కుందన్స్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో అటాచ్ చేసిన గోల్డ్ కుందన్స్ ఉన్నాయి చూసారా, అట్ల చుట్టూ జర్జోజీని కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ నీడిల్ తీసుకుని స్టార్టింగ్ పాయింట్లో జర్జోజీ స్టార్టింగ్ పాయింట్ ఉంది చూసారా, దాన్ని నీడిల్లోకి ఎక్కించుకుని కుడుతున్నాను. చూస్తున్నారుగా, ఈ విధంగా స్టార్టింగ్ పాయింట్ నీడిల్లోకి ఎక్కించుకుని కుట్టుకుని మిగిలింది చిన్న చిన్న టాకాలు వేసుకుంటూ ఈ కుందన్స్ చుట్టూ వచ్చే విధంగా వంపులుగా కుట్టుకోవాలి. అది ఎలా అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి, బాగా అర్థమవుతుంది. వన్ సైడ్ జర్జోజీ కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత అదే జర్జోజీని రివర్స్లో తిప్పి మళ్ళీ మిగిలిన ప్లేస్ మిగిలింది ఉంది చూసారా, అటువైపు కూడా ఈ వంపులు కుట్టుకుంటూ వచ్చేయచ్చు ఇదే జర్జోజీతో. సేమ్ మనకి స్టార్టింగ్లో ఎలా నీడిల్లోకి ఎక్కించుకుంటామో సేమ్ అదే విధంగా ఎండింగ్ పాయింట్ కూడా నీడిల్లోకి ఎక్కించుకుని కుట్టుకోవాలి. మిగిలిన జర్జోజీని కట్ చేసేయాలి. ఇదిగోండి నేను ఇక్కడ ఎండింగ్ పాయింట్ ఎక్కించుకుంటున్నాను కదా, ఈ విధంగా కుట్టుకుంటే మీకు జర్జోజీ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు గోల్డ్ కలర్ బీడ్స్ ఉన్నాయి చూసారా, అవి తీసుకుని గ్రీన్ కలర్ కుందన్ చుట్టూ ఒక రింగ్లో వచ్చే విధంగా కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ ఎట్ ఏ టైం బీడ్స్ అన్నీ ఒకేసారి ఎక్కించి మధ్యలో టాకాలు వేస్తున్నాను. ఇలా 2 లేదా 3 టాకాలు వేసుకుంటే మనకి కుందన్ చుట్టూ బీడ్స్ కుట్టడం కంప్లీట్ అవుతుంది.
చూస్తున్నారుగా ఫస్ట్ కుందన్కి బీడ్స్ కుట్టాను. సేమ్ ఇదే ప్లేస్లో మీరు బీడ్స్ బదులు బాల్ చైన్ కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ మిగిలిన బాల్ చైన్ యూజ్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ గ్లూ అప్లై చేసి బాల్ చైన్ని మీరు కరెక్ట్గా వంపొచ్చే విధంగా కొంచెం నొక్కితే మనకి ఈ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సేమ్ ఇదే విధంగా మీరు మిగిలిన కుందన్ చుట్టూ బాల్ చైన్ని అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న బాల్ చైన్ కూడా కంపల్సరీ చిన్న చిన్న టాకాలు వేసుకోవాలి. చూస్తున్నారుగా ఓవరాల్గా డిజైన్ అనేది నెక్ డిజైన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఆల్ ఓవర్ బుటీస్ కోసం చిన్న చిన్న బుటీస్ కోసం నేను నీడిల్లోకి ఒక్కొక్క నార్మల్ బీడ్ ఉంది చూసారా, ఒక్కొక్క పూస ఒక్కో దుక్కున అక్కడక్కడ కుట్టేస్తున్నాను. ఓవరాల్గా చూడండి. ఈ విధంగా మీరు నెక్ చుట్టూ కుట్టుకుంటే నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే హ్యాండ్స్కి కూడా బార్డర్ ఇది వస్తుంది. నెక్స్ట్ హ్యాండ్స్కి బార్డర్ కింద కుట్టుకున్న తర్వాత మిగిలిన ప్లేస్లో పైన ఉన్న చిన్న చిన్న పూసలు ఓవరాల్గా కుట్టుకుంటే సరిపోతుంది. నెక్ కూడా మీరు నెక్ బార్డర్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడక్కడ ఈ చిన్న పూసలు కుట్టుకుంటే సరిపోతుంది. ఓవరాల్గా ఇదే డిజైన్ మీరు నెక్ చుట్టూ కంప్లీట్గా కుట్టుకున్న తర్వాత డిజైన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.